హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 52 ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్కి మ్యాచ్ అనేది జరగనుంది. దాని ప్రివ్యూ ఒకసారి మనం చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇక్కడ ఎలా ఆడతారు ఏంటి అనేది పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా 159 మ్యాచెస్ అనేవి జరగడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 71 మ్యాచెస్ అనేవి కూడా విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 86 మ్యాచెస్ అనేవి విన్ అయింది. 2 మ్యాచెస్ అనేవి నో రిజల్ట్గా ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 287 పర్ 3 వికెట్స్ కోల్పోయి హై స్కోర్ అనేది నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 82 పర్ 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ కూడా నమోదయ్యింది. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్కి హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 4 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఆర్సీబీ 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. గుజరాత్ టైటన్స్ కూడా 2 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టైటన్ 8th పొజిషన్లో ఉంది, ఆర్సీబీ 10th పొజిషన్లో ఉంది. గుజరాత్ టైటన్ 10 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 6 మ్యాచెస్ లూజ్ అయ్యి -1.113 నెట్ రన్ రేట్తో ఉంది. ఆర్సీబీ చూసుకుంటే 10th పొజిషన్లో ఉంది, 10 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యి 7 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -0.415 నెట్ రన్ రేట్తో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే రీసెంట్గా గుజరాత్ టైటన్ 200 స్కోర్ చేస్తే దాన్ని ఆర్సీబీ 206 పర్ 1 వికెట్ కోల్పోయి మాత్రమే 16 ఓవర్లో మ్యాచ్ అనేది ఫినిష్ చేసింది. సో ఇందులో చూసుకుంటే సాయి సుదర్శన్ 84 రన్స్ అనేవి చేశాడు, షారుఖ్ ఖాన్ 58 రన్స్ అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ 26 రన్స్ అనేవి కూడా చేశాడు. దానికి ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే విల్ జాక్ లాస్ట్ బాల్లో 100 సెంచరీ చేయడం 41 బాల్స్లో, అదేవిధంగా విరాట్ కోహ్లీ 44 బాల్స్లో 70 రన్స్ చేయడం, ఫ్యాబ్ డు ప్లెసిస్ 24 రన్స్ అనేవి చేయడం జరిగింది. సో ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 మనం ఒకసారి చూసుకుందాం. విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పాటిదర్, మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, యశర్ దయాల్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా మహిపాల్ లోమర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. ఆర్సీబీ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ 10 మ్యాచెస్ ఆడి 500 రన్స్ అనేది చేశాడు, 147.49 స్ట్రైక్ రేట్తో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. అదేవిధంగా కెప్టెన్ ఫాబ్ డు ప్లెసిస్ 10 మ్యాచెస్ ఆడి 288 రన్స్ అనేది చేశాడు, 159 స్ట్రైక్ రేట్తో మంచి ఇన్నింగ్స్ అనేది ఓపెన్ చేస్తున్నాడు. విల్ జాక్స్ లాస్ట్ గుజరాత్ మ్యాచ్లో చూసుకుంటే 41 బాల్స్లోనే సెంచరీ చేసి స్ట్రైక్ రేట్ 243.90గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. యశ్ దయాల్ చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడి 8 వికెట్స్ అనేది తీశాడు, ఎకనామీ 9.32గా ఎకనామీ ఉంది. అదేవిధంగా మ్యాక్స్వెల్ లాస్ట్ మ్యాచ్లో కమింగ్ అప్ ఇచ్చాడు, 7 మ్యాచెస్ ఆడి 5 వికెట్స్ అనేది తీశాడు, ఎకనామీ చూసుకుంటే 8.66గా ఎకనామీ ఉంది. గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 మనం చూసుకుంటే వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మరాయి, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ వారియర్ని తీసుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్ 10 మ్యాచెస్ ఆడి 320 రన్స్ అనేవి చేయడం జరిగింది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 140.96గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. సాయి సుదర్శన్ 10 మ్యాచెస్ ఆడి 418 అనేది రన్స్ అనేది చేశాడు, గుజరాత్ టైటన్ టాప్ స్కోరర్గా ఉన్నాడు, 137.71 స్ట్రైక్ రేట్తో ఉంది. డేవిడ్ మిల్లర్ చూసుకుంటే లాస్ట్ 2 ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడుతున్నాడు, 7 మ్యాచెస్లో 164 స్ట్రైక్ రేట్తో 164 రన్స్తో ఉన్నాడు. మోహిత్ శర్మ చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచెస్లో చాలా ఎకనామీ అనేది ఇచ్చుకున్నాడు, ఈ మ్యాచ్లో కంబ్యాక్ అనేది చేయాలని కోరుకుందాం. 10 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ తీశాడు. రషీద్ ఖాన్
10 మ్యాచెస్ ఆడి 8 వికెట్స్ మాత్రమే తీశాడు. ఇవి దాంట్లో పర్ఫార్మెన్స్ కూడా అంతగా చూపెట్టట్లేదు. సో గైస్, గుజరాత్ టైటన్ ఈ ఆర్సీబీపై రివెంజ్ అనేది తీసుకుంటుందా లేదా ఆర్సీబీ మరొక విజయం సాధించి ముందుకెళ్తుందా అనేది మనం చూద్దాం. సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.